ఇది మనం ఎక్కువ స్టాండ్ వేయకుండా మనం వాడకుండా పిన్ ఉంది కదా, ఆ పిన్ ఇరిగిపోతూ ఉంటుంది. ఎట్లా చేసారో చూడండి. అంటే ఇది కూడా చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చెంబర్ ఫిట్ చేసినాను. చేద్దాం, అది వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయాను. మొత్తం వీడియో తీద్దాం అనుకున్నా, ఓపెన్ చేసిన వీడియో కానీ తీద్దాం అనుకున్నా కానీ మళ్ళీ మధ్యలో గుర్తొచ్చి వీడియో తీస్తున్నాను. బోర్ హాఫ్ ఇంజిన్ ఎట్లా ఫిట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు టైమింగ్ కలుపుతున్నాం. క్రాంక్ ఫ్రీ ఉందా లేదా, చెంబర్ కొత్త చేసినాం కదా, బోర్ అనమాట. అది పిస్టన్కి ఎక్కిస్తున్నాము. అంటే మనం బోర్ కొత్త చేస్తలేము, ఓన్లీ పిస్టన్ కూడా కొత్త చేస్తలేము. ఓన్లీ చెంబర్ పలిపోయింది కాబట్టి మనం ఓన్లీ బోర్ వేస్తున్నాము. బోర్ కూడా కొత్తది ఏం వేస్తలేము, అదే బోర్ని ఫిట్ చేస్తున్నాము. ఇప్పుడు పిస్టన్ లాక్స్ పెట్టాను అనమాట. చూడండి, పిస్టన్ లాక్స్ పెడుతున్నాను. లాక్ పెడుతున్నాను చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చూసే వాళ్ళు ఉంటాయి. పిస్టన్ లైక్ పెట్టినాను. మన ఇప్పుడు థ్రెడ్స్ ఉన్నాయి కదా, థ్రెడ్స్ తీసేసి ఆ చెంబర్కి ఫిట్ చేయాలన్నమాట. ఇప్పుడు థ్రెడ్ తీసేస్తున్నాను అనమాట. ఈ చెంబర్కి ఉన్న థ్రెడ్స్ రావన్నమాట, కానీ తీసేసి కనుక మళ్ళీ బోర్కి కొత్త చెంబర్కి ఫిట్ చేస్తున్నాను. డబుల్ నట్ వేసి 12 నెంబర్ నట్ వస్తాయి కదా, హెడ్ టాప్ కవర్ నట్ది, ఆ రెండు తీసి కనుక ఫిట్ చేస్తున్నాను అనమాట. తీసేసి ఓకేనా. అది నట్స్ వచ్చి టైట్ చేసి మనకు ఉంది కదా, ఇది హెడ్ అనమాట, హెడ్ అసెంబ్లీ. ఇలా క్యాంప్ షాఫ్ట్, రాకరమ్స్ ఉంటాయి, వాల్ కిట్, వాల్ గైడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బోర్ ఫిట్ చేస్తున్నామండి, మెల్లగా అనుకోవాలి. ఇప్పుడు గైడ్స్ ఉంటాయి కదా, పైన గైడ్ పైకి రావాలి కొంచెం, అంటే పిస్టన్ అది టెన్షన్ అడ్డుపడుతుంది కదా. ఫస్ట్ మనం మెల్లగా పిస్టన్ రింగ్స్ బెండ్ కాకుండా ఎక్కియాల్సి వస్తుంది. ఇది క్యాంప్ చైన్. ఈ చైన్స్ ఉంటాయి కదా, చైన్ బయటకు తీయాల్సి వస్తుంది. తీస్తున్నాను. తీసిన తర్వాత మనం బోర్ ఉంటాయి కదా, ఫిక్స్ కూర్చోబెట్టాలి. మనం డాల్పిన్లో ఉంటాయి కదా, 2 డాల్పిన్ పెట్టి ఇట్లా కొంచెం మామూలుగా వేస్తే మనకు పిస్టన్ ఫ్రీ అవుతుందో, లేకపోతే ఇది టాప్లో పెట్టుకోవాలి. టాప్లో ఉండాలి. టాప్లో ఉన్నట్టు టైమింగ్ ఉన్నట్టు మనం హెడ్ పైన ఉండే కదా, అది క్లీన్ చేసుకోవాలి. ఏమన్నా మళ్ళీ డస్ట్ గిట్లా ఏమైనా ఉంటే మళ్ళీ పిస్టన్ బోర్ లైన్స్ పడుతూ ఉంటాయి. ఇది హెడ్ గ్యాస్కెట్ వేస్తున్నానండి. ఒకటి గైడ్ ఉంటుంది, కింద గైడ్, పైన గైడ్ ఉంటుంది. ఓకేనా. గ్యాస్కెట్ వేసిన తర్వాత మనం హెడ్ అసెంబ్లీ, హెడ్ తీసుకోవాలి. మనం డాల్పిన్స్ పెట్టాను 2, అటొకటి ఇటొకటి డాల్పిన్ చెప్పాను కదా ఇంతకుముందు. హెడ్కి కూడా ఉంటుంది డాల్పిన్స్. ఇది చైన్కు స్పాకెట్ ఉంటుంది కదా, క్యాంప్ చైన్ స్పాకెట్కు చూడాలి, టైమింగ్ చూడాల్సి వస్తుంది. అంటే యాక్టివ్ 110cc అనమాట, GBS 6 చెంబరు. మనం ఇప్పుడు హెడ్ అసెంబ్లీ కూర్చోబెట్టుకోవాలి. మెల్లగా డాల్పిన్ వేసి మామూలుగా చూసి ఫిట్ చేసుకుంటూ ఉండాలి. వేసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత క్యాంప్ షాఫ్ట్ ఉంటుంది కదా, మనకు 10 నెంబర్ బోల్ట్ ఉంటుంది మధ్యలో, అది కదలకుండా ఫుల్ టైట్ చేసుకోవాలి, మామూలుగా టైట్ చేసుకోవాలి. తర్వాత టైట్ చేసిన తర్వాత ఇప్పుడు అటు ఇటు నట్స్ ఉంటాయి కదా, 12 నెంబర్ నట్స్, థ్రెడ్స్ అని చెప్పినా కదా, ఆ థ్రెడ్స్కు ఆపోజిట్ టైట్ చేసుకోవాలి. ఈ 4 నట్స్ ఉంటాయి కదా, ఆపోజిట్ టైట్ చేసుకుంటూ ఉండాలి. 4 నట్స్ ఉంటాయి కదా, అవి టైట్ చేస్తూ ఉండాలన్నమాట. నట్స్ ఉంటాయి కదా, నట్స్ టైట్ చేసుకోవాలి. 12 రింగ్ పని ఉంటుంది, ఆపోజిట్ టైట్ చేసుకోవాలి. ఇది చెంబర్ అనమాట. మరి ఎక్కువ ఎందుకు వెళ్ళిపోతుంది అంటే, మనం స్టాండ్ వేయకుంటే, మనం స్టాండ్ ఎక్కువ వాడకుండా ఉంటుంటాం కదా, మట్నే రష్ వచ్చి జామ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు వాడుతూ ఉంటే కొంచెం స్టాండ్ ఏమైనా వేస్తుంటే అది ఫ్రీగా ఉండి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. పిన్ అది చెంబర్కి ఉంటుంది కదా, చిన్న పిన్స్, అది ఇరిగిపోయిందంటే మనకు స్టాండ్ అనేది కింద రాకుండా ఉంటుంది. అప్పుడప్పుడు స్టాండ్ కూడా వాడుతూ ఉండాలి. ఇది టెన్షన్ అనమాట. మనం చైన్ మనం బండికి చైన్ టైట్ చేసుకుంటాము, లోపల చైన్ ఆటోమేటిక్ ఉంటుంది అనమాట టైట్ చేసేదానికి. అది మనం లూజ్ చేసి మనకు టైమింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. మనకు బోల్ట్ అది మన చెప్పినాక ఇంతకుముందు బోల్ట్ లూజ్ ఉన్నాను కదా, ఇప్పుడు మామూలు టైట్ చేసినాం కదా, ఇది ఫుల్ టైట్ చేయాలన్నమాట, ఓవర్ టైట్. ఎందుకంటే మళ్ళీ ఇట్లా లూజ్ అయిందనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది.
మనం 12 నెంబర్ నట్టు ఉంటుంది కదా, క్యామ్ షాఫ్ట్కి ఉంటుంది, ఆ నట్టు కొంచెం టైట్ చేసుకోవాలి. ఇప్పుడు టైమింగ్ ఉందో లేదో చూసుకోవాలి. టైమింగ్ ఉందో లేదో తెలుసుకోవాలి. బోల్ట్ ఉంటాయి కదా, మనం టైట్ చేసి మనం చైన్కి ఉంటుంది కదా, టైట్ చేసుకుంటూ ఉండాలి. వాయిస్ వస్తుందండి. ఓకే. మనం అది స్క్రూ ఉంటుంది కదా, టైట్ చేసి మళ్ళీ ఒకసారి మర్చిపోకుండా లాక్ చేసుకోవాలి. ఇప్పుడు షార్టర్ కమ్ ఎక్కిస్తాం అనమాట. మనం ఇది అయిపోయాం కదా, చెంబర్కి ఉంటుంది ఇటు సైడ్ చెంబర్, అది షార్టర్ కమ్ అనమాట. మన కరెంటు మనకు సప్లై చేసేది అనమాట. ఇది ఒకటి ఎల్ఎంకి ఉంటుంది. 5 నెంబర్ బోల్ట్ ఫస్ట్ మెయిన్ టైట్ చేస్తూ ఉండాలి. ఇది టైట్ చేసుకోవాలి. ఫస్ట్ టైట్ చేస్తేనే షార్టర్ కమ్ టైమింగ్లో ఉంటుంది అనమాట. తర్వాత 3 బోల్ట్స్ ఉంటాయి, అవి కూడా టైట్ చేసినాం అనుకో అయిపోతుందండి. 4 బోల్ట్స్, 3 బోల్ట్స్, 5 నెంబర్ ఎల్ఎంకి బోల్ట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. అది బోల్ట్ మళ్ళీ కంపల్సరీ టైట్ చేయాలి. మళ్ళీ లూజ్గా ఇట్లా ఏమన్నా ఏంటంటే మళ్ళీ షార్టర్ కమ్ పోతుంది. షార్టర్ కమ్ ఏముంటుంది మళ్ళీ 5500 లాగా ఉంటుంది. కాబట్టి 10 నెంబర్ బోల్ట్ ఉంటాయి కదా, అది కూడా టైట్ చేయాలి. సో మనకు వైరింగ్ ఇట్లా మళ్ళీ మ్యాగ్నెట్ కానకుండా బోల్ట్ అనమాట, పూసిపోకుండా కలెక్షన్ అనమాట. ఇది మ్యాగ్నెట్ పెట్టాలన్నమాట. మ్యాగ్నెట్ ఉన్నది మనకు 17 నెంబర్ నట్ వస్తుంది. నట్తో మనకు టైట్ చేసుకోవాలి. గన్తో టైట్ చేస్తున్నాను అంటే బయట మామూలుగా పట్టి ఉంటుంది, మ్యాగ్నెట్ పట్టి. ఆ మ్యాగ్నెట్ పట్టితో టైట్ చేసుకోవచ్చు. మా దగ్గర గన్స్ ఉంటాయి కాబట్టి మేము గన్తో టైట్ చేస్తాం అన్నమాట. ఎంత టైట్ చేయాలో మనకు ఉంటుంది. ఇది ఫ్యాన్, కూలింగ్ ఫ్యాన్ అనమాట. ఇంజన్ ఓవర్ హీట్ కాకుండా ఉంటుంది కదా, హీట్ కాకుండా కొంచెం కూల్ అనేది ఇంజన్ మొత్తం బాడీ మొత్తం కప్పేసి ఉంటుంది కాబట్టి ఈ ఫ్యాన్ అనేది మనకు కూల్ చేస్తూ ఉంటుంది. హీట్ని బయటికి పంపిస్తూ ఉంటుంది, కూల్ లోపల తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఫ్యాన్ అన్నమాట. 3 బోల్ట్స్ ఉంటాయి కనుక అవి టైట్ చేసుకోవాలి. అట్నే మళ్ళీ టైమింగ్ కూడా చూసుకుంటూ ఉండాలి. పెట్టిన టైమింగ్ కలుపుతున్నాం అనమాట. అటు ఇటు మనం చెక్ చేసుకోవాలి. టైమింగ్ తప్పు పెట్టానా రైట్ పెట్టానా చెక్ చేసుకుంటూ ఉండాలి అనమాట. ఓకేనా. ఇది అటు ఇటు చూసుకొని మనకు ఆరో మార్క్ ఉంటుంది, అటు ఇటు చూడాల్సి వస్తుంది. మనం కలిపి ఇప్పుడు ప్లగ్ కూడా కొంతమంది డౌట్ వచ్చిందంటే పిస్టన్ టాప్లో ఉందా లేదా అని కూడా చూసుకోవచ్చు. పిస్టన్ టాప్లో ఉందా లేదా చూసుకోవచ్చు. ఓకేనా. మనం ప్లగ్ టైట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు టాప్లో ఉందో లేదో చూసినాం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అంటే కొంచెం వాల్స్ ఉంటాయి కదా, టైమింగ్ తప్పు పెడితే వాల్ గైడ్స్ పోతాయి, క్యామ్ షాఫ్ట్ బెండ్ అయిపోతాయి, వాల్స్ బెండ్ అయిపోతాయి. టైమింగ్ తప్పుతాం మళ్ళీ బండి షార్ట్ కాకుండా టైమింగ్ అయిపోతే మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. అందుకోసం మళ్ళీ హెడ్ కవర్ ఓరింగ్ వేసి చూస్తూ ఉండాలన్నమాట. మనం కూర్చోబెట్టాల్సి వస్తుంది. హెడ్ కవర్ కూర్చోండి. మనం టాబ్లెట్స్ వాల్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసినాం కాబట్టి టైమింగ్ కూడా కలిపి ఫిట్ చేస్తుంది అనమాట. ఇంత బోల్ట్ హెడ్ ఓరింగ్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఆయిల్ చూసుకోవాలి. మళ్ళీ ఆయిల్ లీకేజ్ కాకుండా మనం టచ్ చేసుకుంటే అయిపోతుంది టైట్ చేస్తుంటే. హాయ్ ఫ్రెండ్స్, ఈ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఓకేనా. మనకు ఈ మధ్యలో 2K సబ్స్క్రైబ్ అనమాట. ఇంజన్ అంటే చెంబర్కు అపోజిట్ బోల్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా టైట్ చేస్తూ ఉండాలన్నమాట. ప్లేట్ వస్తుంది, చిన్న ప్లేట్. ఓకేనా. మీకు ఇది చూస్తూ ఉండండి. ఇంకా ఎన్నో వీడియోలు కూడా తీస్తాను. అది ఎందుకు వల్ల పోయిందో కూడా చెప్తున్నాను అండి. మనం షాండ్ సెంటర్ షాండ్ ఉంటాయి కదా, యాక్టివ్ 6G ఏ బండి అయినా సరే మనం అప్పుడప్పుడు సెంటర్ షాండ్ వాడితే నీకు చెంబర్ అనేది వెళ్ళిపోదు. కొన్ని మన ఓల్డ్ పాత బండ్లకు మనకు సపరేట్ పిన్ ఉంటుంది, దీనికి అట్లా కాదు, చెంబర్కి అటాచ్మెంట్కి ఇచ్చాను అనమాట పిన్ను. దానివల్ల ఎక్కువ పోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్